అందరికీ నమస్కారం. మనము మళ్ళీ ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చాము. ఈసారి మనము ఈ యొక్క మెరైటల్ అండ్ ఫ్యామిలీ థెరపీ సిరీస్ అనే ఒక చాప్టర్తో మీ ముందుకు వచ్చినాను. సో ఇక్కడ మనము ముందు కండిషన్స్ లాగా కాకుండా ఈ యొక్క మెరైటల్ అండ్ ఫ్యామిలీ థెరపీ సిరీస్ అనేది మనము ఎక్కువగా 3 రకాల పరిస్థితుల పైన మనము మానవ సంబంధాల పైన మనము ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెయిన్గా సైంటిఫిక్ ఇన్ఫర్మేషను ఎవరికి ఒక పర్సన్కి కానీ ఒక మ్యారేజ్ కపుల్కి కానీ సంబంధించింది. దాన్ని ఇమీడియట్గా మీరు మీ రిలేషన్స్లో అప్లై చేసుకునేటట్లు ఉండేది కాదు. ఇది ప్యూర్గా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఒక సింప్లిఫైడ్ వర్షన్లో యూనివర్సల్గా, అంటే ప్రపంచం మొత్తం మీద బేసిక్గా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్తో పాటించే ఈ యొక్క ఒక సైంటిఫిక్ ఫీల్డ్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒకసారి నాకు ఒక మంచి ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగారు, నేను భార్యాభర్తలకి వచ్చిన తగాదాలను తీరుస్తానా అని. నాకు అనిపించింది ఇంత సింపుల్ అయితే చాలా బాగుండేది, కానీ మనం అనుకున్నట్లు జనరల్గా మనందరం భార్యాభర్తల తగాదాలు అన్నా కానీ ఏవో చిన్నవి ఉంటాయి, పెద్ద ఇష్యూస్ కావులే, ఏముంది కామనే అనేది ఒక జనరల్ అభిప్రాయం. కానీ ఇక్కడ మనము పూర్తిగా ఒక సైంటిఫిక్ కోణంలో రిలేషన్స్ని ఒక ప్రాక్టికల్ వేలో ఎలా మనము క్వాలిటీని తీసుకురావాలి, రిలేషన్ని ఎలా మనము బెటర్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే మన ఫ్యూచర్ అనే జనరేషన్ అనేది మెయిన్గా మనకి ఫ్యామిలీ యొక్క మానవ సంబంధాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి అనేది నా ఉద్దేశం. ఒక ఫ్యామిలీ థెరపిస్ట్గా నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఇక్కడ మనము చూసుకుంటే కనుక 3 రకాల కండిషన్స్ని మనము ఈ యొక్క సిరీస్లో కవర్ చేస్తున్నాము. ఫ్యామిలీ అండ్ మెరైటల్ థెరపీ సిరీస్. మెయిన్గా మనం ఇక్కడ సిరీస్ అనేది ఎక్కువగా కౌన్సిలింగ్ మీద, థెరపీ మీద ఫోకస్ చేస్తాము. నేను ఇందాక చెప్పినట్లు వీటిని మనం జనరల్ గైడ్ లైన్స్గా తీసుకోవాలి, కానీ అది ఇమీడియట్గా ఒక పర్టికులర్ కపుల్కి కానీ ఫ్యామిలీకి కానీ అప్లై అయినట్లుగా మనం ఇక్కడ టైలర్ మేడ్ అనేది ఓన్లీ మీరు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క కల్చర్ని బట్టి, మీ యొక్క కమ్యూనిటీ ప్రాక్టీసెస్ని, మీరు పాటించే ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్ని బట్టి మనము టైలర్ మేడ్ చేస్తాము. కానీ ఇక్కడ నేను ప్రజెంట్ చేసే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్గా యూనివర్సల్ ఇన్ఫర్మేషను, సైంటిఫిక్ ఇన్ఫర్మేషను, అలా అని పూర్తిగా ప్రాక్టికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనము మొదటి యొక్క సిరీస్లో మొదటి భాగాన్ని తీసుకుంటే కనుక చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకోథెరపీ సిరీస్ అంటాము. ఇక్కడ మనము పిల్లల్లో కనిపించే రకరకాల మానసిక పరిస్థితుల్ని మనము ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి పిల్లలు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు ఏ రకంగా ఆ యొక్క స్ట్రెస్ని కానీ వాళ్ళ యొక్క కేర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే ఆర్టిస్టిక్ పిల్లలు ఉంటారు, డిప్రెషన్ వచ్చిన పిల్లలు ఉంటారు, ఆందోళన, పెద్దవాళ్లలో ఎలాగైతే డిప్రెషన్, ఆందోళన, విచారం ఉంటాయో పిల్లల్లో కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పిల్లలకి అకాడమిక్గా ఇష్యూస్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ అంటాం. అంటే పిల్లలు కొన్ని కండిషన్స్లో మనం లైక్ పిల్లలు మిగతా విషయాల్లో షార్ప్గా ఉండొచ్చు, తెలివితేటలు బాగా ఉండొచ్చు, కానీ రీడింగ్లోనో రైటింగ్లోనో వెనకబడి ఉండడము, ఈ రకంగా ఐక్యూకి సంబంధించిన అకాడమిక్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనము కవర్ చేసుకున్నాము. అలాగే సోషల్ ఫంక్షనింగ్లో పిల్లలు ఏ రకంగా ఒక్కొక్కసారి సోషల్గా ఎలా మూవ్ అవ్వలేకపోవడము, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మామూలుగా చలాకీగా మాట్లాడే పిల్లలు కూడా కంప్లీట్గా సైలెంట్ అయిపోవడము, సెలెక్టివ్ మ్యూటిజం అంటాము, ఎమోషనల్గా ఇష్యూస్ ఉండడము,
బెడ్ వెట్టింగ్ ఇష్యూస్ పెద్దగా అయినాక కూడా 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా బెడ్ వెట్టింగ్ చేయడము, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ రకంగా పిల్లలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల పిల్లల విషయాలు, అలాగే కౌమార దశలో ఉన్న పిల్లలు కూడా ఇంకా కాండక్ట్ ఇష్యూస్, డిసిప్లిన్ ఇష్యూస్, పేరెంట్స్ మాట వినకపోవడము, కొంతమంది పిల్లల్లో ఈ యొక్క సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, ఈ రకమైన కండిషన్స్, అబద్ధాలు చెప్పడము, దొంగతనం చేయడము, క్యారెక్టర్ కాండక్ట్ ఇష్యూస్ అంటాము. ఈ రకమైన డిసిప్లినరీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనము ఈ యొక్క కండిషన్స్ని మనం ఎలా ఏంటి అనేది మనం చూద్దాము. ఈ రకంగా రకరకాల చైల్డ్ అండ్ అడాలసెంట్ కండిషన్స్ని మనం ఈ సిరీస్లో మనము మాట్లాడాలని అనే ఉద్దేశంతో మనం ఉన్నాము. ఇంకా రెండో భాగాన్ని చూసుకుంటే కనుక భార్యాభర్తలకి సంబంధించింది కపుల్ థెరపీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి. నేను ఇందాక చెప్పినట్లు మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది జనరల్గా అందరూ అంటే రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది సహజమే, కానీ ఆ ప్రాబ్లమ్స్ని మనం ఏ రకంగా సాల్వ్ చేసుకున్నాము అనే దానిపైనే మన రిలేషన్ కొంచెం బెటర్ అయిందా లేదు ఇంకా రిలేషన్ అనేది ఇంకా ఎక్కువ స్ట్రెస్ బిల్డ్ అవుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క కౌన్సిలింగ్ తీసుకున్నంత మాత్రాన ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రావు అనేది కాదు ఉద్దేశం. ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు మీరు ఏ రకంగా వాటిని ఒక పాజిటివ్ వేలో, ప్రాక్టికల్ వేలో మనం ఏ రకంగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనే దిశగా మనకి మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది సాగుతుంది. మ్యారేజ్ కౌన్సిలింగ్లో మనము రకరకాల కండిషన్స్ని ఏ రకంగా మనకి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యూచర్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే అది ప్రాక్టికల్గా ఉంటుంది. ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్, ఎక్స్పెక్టేషన్స్, ఏ రకంగా మనం ఒక సూటబుల్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా మనకి ఏ రకమైన ట్రబుల్ స్పాట్స్ అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మెరైటల్ లైఫ్ అంటే ఏంటి అసలు అవగాహన అనేది మనకి ఒక బెటర్ అవగాహన రావడానికి. అలాగే కొంతమందిలో మనకి ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్, ఏంటి పరిస్థితి ఏంటి, మ్యారేజ్ అవగానే చాలామందికి అనుకోవడము మ్యారేజ్ చేసుకుంటే సెటిల్ అయిపోతాము లైఫ్లో అనేది ఒక జనరల్ ఆలోచనతో ఉంటారు. అది సెటిల్ అవుతారా లేదు అన్సెటిల్ అవుతారా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. సో మ్యారేజ్ అనేది మనకి ఒక యాడెడ్ రివార్డ్గా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడు మాత్రమే అది మ్యారేజ్ అనేది ఒక సంతోషకరమైన జీవనంగా సాగుతుంది అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనకి ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందో అంత మనకి ఆ యొక్క మ్యారేజ్లో అంత హ్యాపీనెస్ కూడా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాలి. సో ఇలా రకరకాల కండిషన్స్ ప్లస్ మనం ఇక్కడ లోన్లీనెస్ ఇన్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అవ్వగానే నేను ఇందాక చెప్పిన విషయం ఏంటంటే మ్యారేజ్ అవ్వగానే ఏదో సెటిల్ అయిపోయింది లైఫ్ అని కాకుండా ఎక్కువగా రీసెర్చ్ చూపించిన దాని ప్రకారం మ్యారేజ్ అయిన తర్వాతనే లోన్లీనెస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు మనకి ఎక్కువగా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఎలా హ్యాండిల్ చేయాలి ఈ లోన్లీనెస్ని అనేది ఇలా రకరకాలుగా మనకి మ్యారేజ్లో వచ్చే కండిషన్స్ని మనము డిఫరెంట్ హెడ్డింగ్స్లో మనము ఇక్కడ వర్కౌట్ చేసుకుందాము. చివరిగా మనం ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటాము. సో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఒక భాగము. సో ఒకటి కంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఒక థెరపీ సెషన్లో ఇంక్లూడ్ చేసినప్పుడు మనం దాన్ని ఫ్యామిలీ థెరపీ అంటాము లేదా మెరైటల్ థెరపీ అంటాము. సో ఇక్కడ మరి ఏంటి దాని అవసరం ఏంటి, ఎందుకు మోర్ దాన్ వన్ ఫ్యామిలీ మెంబర్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఏ రకంగా అది ఇండివిజువల్ సెషన్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ని రాశాను నేను ఇక్కడ బోర్డు మీద. మనకి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో సర్క్యులర్ రీజనింగ్ అంటాం. జనరల్గా మనకి కౌన్సిలింగ్లో మనకి రీజనింగ్ అనేది జనరల్గా ఎప్పుడైనా మనం రీజనింగ్ చూసుకుంటే కనుక 1+1 = 2 అనే ఒక లీనియర్ రీజనింగ్లో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ రిలేషన్షిప్కి వచ్చిన తర్వాత మనకి లీనియర్ రీజనింగ్ అనేది ఉపయోగం లేదు. ఇక్కడ మనకి సర్క్యులర్, ఎలా మనకి ఈ యొక్క రీజనింగ్ అనేది రౌండ్ అబౌట్గా ఉంటుంది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక చిన్న పిల్లవాడు
ట్యాంట్రమ్ అంటే ఏడుస్తున్నాడు, ఏదో వస్తువు కావాలని, తినే వస్తువు కావచ్చు, ఏదో వస్తువు కావాలని ఏడుస్తున్నాడు అని అనుకుందాము. సో జనరల్గా తల్లి కానీ తండ్రి కానీ ఆ వస్తువు ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. ఏదైనా దానివల్ల అది హెల్దీ హ్యాబిట్ కాదనో, లేదు దానివల్ల పిల్లోడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వడం అనేది జరగకపోవచ్చు. సో ఈ పిల్లాడు అరుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక ఫ్యామిలీ మెంబరు, ఇంకొక పేరెంట్ కావచ్చు, లేదు ఇంట్లో ఉన్న వేరే ఏదైనా ఎవరైనా అడల్ట్ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, పిల్లాడు ఏడవడం చూసి అప్సెట్ అయ్యి ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మధ్యలో రావడం జరగవచ్చు. సో పిల్లాడి విషయం పక్కకి వెళ్ళి ఆ పెద్దవాళ్ళ ఇద్దరి మధ్యలో గనక ఏదైనా మనస్పర్ధలు ఉంటే గనక అవి మళ్ళీ మనకి డిస్కషన్లోకి ఒక ఆర్గ్యుమెంట్ లాగా అవుతుండొచ్చు. సో అక్కడ నుంచి మనకి ఈ యొక్క పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోవడం ఈ ఆర్గ్యుమెంట్స్ చూసి, లేదా ఆర్గ్యుమెంట్స్ ఎందుకులే అని ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయితే ఆ పిల్లాడికి వద్దు మంచిది కాదు అనుకున్నది మళ్ళీ ఆ పిల్లాడికి ఇచ్చేయడము. సో ఈ రకంగా మనకి ఈ సింపుల్ ఇక్కడ చూపించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మన ఫ్యామిలీస్లో జనరల్గా జరిగే విషయము. ఇక్కడ మోర్ దాన్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏ రకంగా మనకి ఇది ఒక సర్క్యులర్ రీజనింగ్ అయ్యింది అంటే, మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఓన్లీ 1+1 2 లాగా దిస్ లీడ్స్ టు దట్ అని మనం ఖచ్చితంగా మనం చెప్పడం అనేది అంత ఈజీ కాదు. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు కొద్దిగా ఒక ఐడియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ రకంగా మనం ఫ్యామిలీ థెరపీలో డిఫరెంట్ కండిషన్స్లో మనము పిల్లల విషయాలు, ఇప్పుడు బిలో 10 years పిల్లలు ఉన్నప్పుడు మనకి జనరల్గా కంపల్సరీ మనకి పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రొవైడ్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్ని బట్టే పిల్లల పెరుగుదల ఆ యొక్క కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఫ్యామిలీ మోడిఫికేషన్, ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ అంటాము. పిల్లల యొక్క బిహేవియర్ చేంజ్ అవ్వడానికి ఒక రొటీన్ చేంజ్ చేయాలన్నా, లేదా కొన్ని పరిస్థితుల్ని చేంజ్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతేనే అది సాధ్యపడుతుంది. కనుక మనం బిలో 10 years పిల్లల్లో డెఫినెట్గా మనకి ఈ యొక్క పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అడాలసెంట్ గ్రూప్లో కూడా ఒక్కొక్కసారి యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా నేను ఇందాక చెప్పినట్లు డిసిప్లినరీ ఇష్యూస్ కానీ కాండక్ట్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు మనం అడాలసెంట్ గ్రూప్ కౌమార దశలో ఉన్న పిల్లల్ని మనము ఫ్యామిలీతో కొన్నిసార్లు ఇండివిజువల్గా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే కౌమార దశలో ఉన్న పిల్లలు ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్లో మనకి థెరపీకి వస్తూ ఉంటారు, ఒక కోపంతో వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా చూసే థెరపిస్ట్ మీద తల్లిదండ్రులు ఏదో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక నెగిటివ్గా కోఆపరేట్ చేయకుండా ఉంటారు. సో థెరపిస్టులు మాకు కూడా ఇక్కడ మనకి ఈ యొక్క ఏజ్ గ్రూప్ని హ్యాండిల్ చేయడం అనేది అతి కష్టమైన విషయము. అడల్ట్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, చిన్నపిల్లల్ని ఈజీగా మనము హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ కౌమార దశలో ఉన్న పిల్లలు వాళ్ళ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్ దృష్ట్యా మనం ఫ్యూచర్ సెషన్స్లో ఈ విషయాలు ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటున్నాము. సో వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ సైకాలజీని అనుగుణంగా వాళ్ళు ఎక్కువగా ఆర్గ్యుమెంటేటివ్గా, వాళ్ళు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ వేలో మనం వెళ్ళి ఎలా వాళ్ళని మనము కోఆపరేటివ్గా మనం అనుకున్న దాన్ని మనము వాళ్ళలో ఆ వాల్యూ సిస్టమ్ అయినా మీరు ఏది మంచి అనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి అనే విషయాలు మనకి ఇక్కడ ఫ్యామిలీ థెరపీలో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో చివరిగా మనము ఈ యొక్క థెరపీస్లో మెయిన్గా ఎవరికి ఉపయోగపడతాయి, ఎలాంటి వాళ్ళకి ఈ థెరపీస్ అనేవి ఉపయోగపడవు అనే విషయంతో ఈ యొక్క ఇంట్రడక్టరీ సెషన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఏ రకంగా మనకి ఈ యొక్క మెరైటల్ థెరపీ కానీ, ఫ్యామిలీ థెరపీ కానీ, ఈ యొక్క చైల్డ్ అడాలసెంట్ సిరీస్ ఎలా ఉపయోగపడుతుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అని చూసుకుంటే కనుక, రిలేషన్స్లో మనకి మెయిన్గా కావాల్సింది ఫ్లెక్సిబిలిటీ, ఓపెన్నెస్, ఇంకా మనకి ఎంపతి. సో మనకి ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్ సఫర్ అవుతున్నప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి సఫరింగ్ నుంచి వాళ్ళని మనము తీసుకురావాలి బయటికి అని అనుకున్నప్పుడు ఆ ఓపెన్నెస్ అనేది చాలా ముఖ్యము ఇక్కడ.
సో వాళ్ళు ఎదుటి పర్సన్ సఫర్ అవుతున్నప్పుడు ఆ సఫరింగ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫ్యామిలీ థెరపీ, మెరైటల్ థెరపీ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్లస్ మోటివేషన్, రిలేషన్ బాగానే ఉంది కదా, ఎవరికి ఉండవు ఇష్యూస్ అనే దానికిను, ఎవరికి ఉన్నా లేకపోయినా మనకున్నాయి కాబట్టి మనం మార్చుకుందాము, మంచిగా బెటర్గా అవుదాము అనే యొక్క మోటివేషన్ అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగే మనకి వేరే వాళ్ళు, మన పేరెంట్స్ కానీ ఇల్లాస్ కానీ మీరిద్దరూ హ్యాపీగా లేరు, దానివల్ల వెళ్ళండి అని చెప్పడం వల్ల నేను ఇంతకుముందు సిరీస్లో, చివరి సిరీస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికంటే కూడా ఆ యొక్క కపుల్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మారాలి, మనం సంతోషంగా బెటర్గా ఉండాలి అనేది ఇక్కడ మనకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే థెరపీ అనేది మనకి ఒక మార్పుతో కూడుకున్నది. మారడానికి విల్లింగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి రిలేషన్స్ అనేవి బెటర్ అవ్వడము, సంతోషంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి కొన్ని కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనే విషయం చూసుకుంటే కనుక, చివరిగా ఎలాంటి వాళ్ళకి ఇది పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు అని చూసుకుంటే కనుక, ఆల్రెడీ మనము ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్లో మనము అప్రోచ్ అయినప్పుడు ఆల్రెడీ వన్ ఆఫ్ ద స్పౌస్, భార్య కానీ భర్తకి కానీ ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్ ఉంది, అది నేను కంటిన్యూ చేస్తాను అనేది వాళ్ళు ఒక స్టాండ్స్లో ఉన్నప్పుడు మనకి మెరైటల్ థెరపీ ఉపయోగపడకపోవచ్చు. రెండోది, మనకి ఆల్రెడీ ఒక కోర్టు ప్రొసీడింగ్స్లో ఒక పార్ట్నరు ఆల్రెడీ లీగల్గా సపరేట్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకొని ఆ ప్రొసీడింగ్స్లో ఉన్నప్పుడు కూడా మెరైటల్ థెరపీ అనేది ఉపయోగం లేదు. అలాగే మనకి ఫిజికల్ అబ్యూస్ లేదా ఎమోషనల్ అబ్యూస్ ఉన్న రిలేషన్షిప్స్లో, ఎక్కడ మనకి ఒక ఆల్కహాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, సబ్స్టెన్స్ అబ్యూస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ముందుగా ఇండివిజువల్ థెరపీ ద్వారా ఆ యొక్క పర్సన్కి ఇండివిజువల్గా సిబిటి ట్రీట్మెంట్ కానీ ఇండివిజువల్ థెరపీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రమే మనం మెరైటల్ థెరపీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చివరిగా మనకి క్యారెక్టర్ ఇష్యూస్ కానీ పర్సనాలిటీ డిజార్డర్స్, మనం పర్సనాలిటీ డిజార్డర్స్ని మనము సైకో ఎడ్యుకేషన్ సిరీస్లో కవర్ చేశాము. పర్సనాలిటీ డిజార్డర్స్, క్యారెక్టర్ ఇష్యూస్ ఉన్న కపుల్, ఏదైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ముందుగా ఇండివిజువల్ థెరపీ చేసిన తర్వాతనే మనము మెరైటల్ థెరపీ అనేది మనము ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనము ఈ యొక్క 3 రకాలైన థెరపీస్ని మనము ఇక్కడ ఈ సిరీస్లో మనం ఇంక్లూడ్ చేస్తాము. ఇందులో మనం ఎపిసోడ్స్ కింద కాకుండా మార్చి ఒక వారము చైల్డ్ కండిషనింగ్, ఒక వారము మెరైటల్, అట్లా రకరకాలుగా కండిషన్స్ని తీసుకొని మనం బ్రీఫ్గా ఒక్కొక్క ఎపిసోడ్ని వారానికి ఒక ఎపిసోడ్ లాగా మనం ఇక్కడ చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాము. ఈ సిరీస్ మీరు కోఆపరేట్ చేసినంత కాలము, నాకు ఎనర్జీ ఉన్నంత కాలము మనం కంటిన్యూ చేయొచ్చు. టాపిక్స్కి ఏమీ పొదవలేదు మనకి. సో మీ అందరి కోఆపరేషన్తో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే ఒక ఆశాభావంతో నేను ఈ వారం సెలవు తీసుకుంటున్నాను.